ప్రపంచంలో ఎంతోమంది మనతో ఉంటారు, కానీ సరిగ్గా మన కోసం ఉండేవారు కొద్దిమంది మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అలా ఒక వ్యక్తి మన జీవితంలోకి వస్తారు. ఎవరు మనల్ని నిజంగా ప్రేమించేవాళ్ళు, మనల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు మన జీవితంలో ఉంటే మాత్రం మనం అందరికన్నా అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. మన జీవితంలో అసలైన విలువ ఉన్నది ప్రేమ అనే అనుబంధంలో కాదు, ఆ సన్నిహితమైన క్షణాల్లో ఉంటుంది. మనము ఎన్నో జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకుంటూ జీవిస్తూ ఉంటాం. కానీ నిజమైన ప్రేమ మనకు ఒక అనుభవం, ఒక ఆశయం, మరొక చోట ఒక రూపం ఇవ్వడం. ఎంతగా ఎవరు మనల్ని ప్రేమించినా, వారు మన కోసం ఎంతగా ఎదురు చూసా అని అన్నా, వారి మాటల్లో అబద్ధం ఉండే అవకాశం ఉంటుంది. ఇది సహజం, కానీ కన్నీటిలో అబద్ధం ఉండదు. అప్పుడు నీకు అన్నీ నిజంగా నీకు అర్థమవుతాయి. అది మాత్రమే నిజమైన ప్రేమను సూచిస్తుంది. ఈ మాటల్లోని సత్యం అంగీకరించాల్సినంత పెద్దదేమిటంటే, ప్రేమలో ఉండటం అనేది ఒక దీర్ఘకాలిక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం బాధలు, ఆసక్తతలు, క్షమింపులు, ఆశలు, ఆనందాలు అన్నీ అనుభవిస్తాము. అయితే ఈ ప్రయాణంలో వాస్తవమైన ప్రేమను చూపించే వాక్యాలు కాదు, చేసిన కార్యాలు, కన్నీటిలో కనిపించే సొంత మాటలు మాత్రమే. మన జీవితంలో కొందరు మనల్ని అరుస్తారు, ఎదురు చూస్తారు అన్న కన్నీళ్లు పెట్టేవాళ్ళు మాత్రం మనతో దారులపై ఉంటారు. వారు ఎప్పటికిప్పుడు మన పట్ల నిజమైన భావాలను, మనం చలామణి చేసే బాధలను అనుభూతి పడి సానుకూలంగా మనతో ఉంటారు. అలా ఆ వ్యక్తి కోసం జీవితం ఆర్థికంగా, భావోద్వేగంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కన్నీటి మాటలు మనిషి మనసులోని నిజమైన ప్రేమను చూపిస్తాయి. ఈ విధంగా ప్రేమ అన్నది మాటల్లో, వాగ్దానాల్లో కాదు, మనం చేసే పనుల్లో, మనోభావాల్లో, మనతో గడపాల్సిన సమయాల్లో ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ అబద్ధం పంచే మాటలు కాదు, నిజం మాత్రమే చెబుతుంది. ఆ సానుకూల ప్రేమలో అబద్ధం ఉండదు. అవి మనకు నిజమైన ఆనందాన్ని, శాంతిని అందజేస్తాయి. ఇది సులభం కాదు, కానీ అవసరం. చదివే, అర్థం చేసుకునే అనుభవాలు అందరికీ ఉంటాయి. మన మిత్రులే మౌనంగా ఉండి మన కోసం కన్నీళ్లు పెట్టడం అనేది నిజమైన ప్రేమ. అలాంటి అనుభవాన్ని వదులుకోకూడదు. అవి మనకి గోచరించే దారులే మన జీవితంలో నిజమైన సానుకూలమైన మార్పులను తెస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్